టిట్కో ఇళ్ల లబ్ధిదారుల కళ నెరవేరడంతో సొంతింటిని పొందామనే ఆనందం వారి కళ్లలో కనపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,53,000 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం టిట్కో ఇళ్లను అందజేయనుంది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 1,089 టిట్కో ఇళ్లను మంత్రి కొల్లు రవీంద్ర లబ్ధిదారులకు అందజేశారు. ఈ నిర్మాణాలు 2014 నుండి 2019 సంవత్సరాల మధ్య ఏర్పాటు చేయగా వైసీపీ అధికారంలోకి రావడంతో ఇళ్ల పంపిణీ జరగలేదు. రాష్ట్రంలో మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టిట్కో ఇళ్లపై దృష్టి సారించిన ప్రభుత్వం ఆ ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తోంది. టిట్కో ఇళ్లు పొందిన లబ్ధిదారులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో ఇల్లు లబ్ధిదారులకు అందజేస్తున్నారు. గృహాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు చేసి వాటిని లబ్ధిదారులకి అందజేస్తున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుండగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర ఈ టిట్కో ఇళ్లని ఇవ్వడానికి ఈరోజు కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు ఇక్కడ మచిలీపట్నంలో రుద్రవరంలో ఏర్పాటు చేసిన టిట్కో ఇల్లు దాదాపు 1000 ఇళ్లను లబ్ధిదారులకి అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మంత్రి కొల్లు రవీంద్ర ఈ లబ్ధిదారులకు ఈ ఇళ్లని అందజేస్తున్నారు. వాళ్ళంతా కూడా ఈ ఇల్లు చాలా సంవత్సరాల తర్వాత అందుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా సంతోషాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఆనాడు మంత్రి రవీంద్రగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమైనా మాకు ఇల్లు వచ్చినాయని ఇప్పుడు మళ్ళీ ఆ ఇల్లు అందుకుంటున్నాం అనేటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈరోజు అప్పుడు మంత్రి గారు ఉండగానే రవీంద్ర గారు కట్టారు. ఇప్పుడు కూడా ఆయన ఉన్న టైంలోనే వచ్చిందండి. మా కరెంట్ సప్లై ఇల్లు తీసుకున్నారు. మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఇంతవరకు మీ ఇల్లు ఇచ్చారు కానీ మీకు రాలేదు కదా, వాళ్ళు మీకు వస్తుంది, మీ ఓన్ చేసుకున్నారు కదా, దానికి ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. రవీంద్ర గారు ఉండబట్టి అది మళ్ళీ ఆయన మంత్రి అవ్వబట్టి మీ ఇల్లు మీకు వస్తుంది అంతేనా? దాన్ని బట్టి వాటర్ సప్లై కూడా వస్తే మేము దీని తర్వాత ఒకటి చేస్తారులే. వచ్చేస్తామండి. ఓకే ఓకే. అయితే ఇల్లు తీసుకోవడం ఎట్లా మీకు సంతోషమేనా? చాలా సంతోషంగా. ఎంతమంది అంటారు మీరు? 4 మరి ఒక టిట్కో ఇల్లు కోసం ఎదురు చూశారు కదా? ఎదురు చూసామండి.